ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. వైసీపీ కీలక నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావు విచారణలో చెప్పిన విషయాలు, ఆయన మాట్లాడిన కీలక అంశాలతో వదిలిన వీడియో బయట జోగి మెడకు ఉచ్చునే బిగించాయని అంటున్నారు. జోగి రమేష్ వల్లనే ఇదంతా అన్ని ఆయన కల్తీ అంతా ఆయనే అంటగట్టారు. జోగి రమేష్ ఆ దయచేతనే ఇవన్నీ చేశాను అని కూడా పోలీసులకు చెప్పేస్తున్నారు. తప్పు ఒప్పేసుకున్నారు. ఇక జనార్దన్ రెడ్డి వీడియో బయట ఎలా వచ్చిందో అలాగే జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చేశారు. అందులో ఆయన చెబుతున్న మాటలు, ఇస్తున్న వివరాలు, పెడుతున్న ఓటు, చూస్తున్న సవాళ్లు ఇవన్నీ కూడా మరో విధంగా మారుతున్నాయని అంటున్నారు. అంతేకాదు జోగి రమేష్ చేస్తున్న హడావుడి కూడా వైసీపీ ఇబ్బందికరంగా మారుతుంది అని అంటున్నారు. ఇక జోగి రమేష్ ఈ కేసులో తాను లైవ్ డిటెక్టర్ని కోరుతున్నారు. ఇంకా అట్లాంటి అగ్ని పరీక్షలు సిద్ధమని అంటున్నారు. అయితే ఇప్పటికే కల్తీ మద్యం వాసనలు అయితే ఆయనతో పాటుగా పార్టీని ఇరకాటంలో పెట్టేశాయని అంటున్నారు. ఇక వరుసగా జరిగిన సంఘటనలు చూస్తే కనుక జోగి రమేష్, జనార్దన్ రావు పక్కనే కూర్చున్న ఫోటోలు సడన్గా బయటకు రిలీజ్ అయ్యి వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఏంటో తెలియజేశాయని అంటున్నారు. అంతేకాదు ఈ ఇద్దరి మధ్యన ఉన్న వాట్సాప్ చాటింగ్లను కూడా, ఇతర ఆధారాలను కూడా దర్యాప్తు అధికారులు సేకరించారని అంటున్నారు. దాంతో పాటు ఆ కేసుకు సంబంధించి లోతైన విచారణ అన్నీ చేసి అంతా చేసుకున్న మీదటనే పోలీసులు రంగంలోకి దిగిపోయారు అని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు అన్నీ చూస్తుంటే కల్తీ మద్యం కేసులో అధికారులు చూపిస్తున్న దూకుడు వంటివి కనుక విశ్లేషించుకుంటే కనుక జోగి రమేష్ని అరెస్ట్ చేసేందుకు పూర్వం రంగం సిద్ధం చేశారని అంటున్నారు. దీపావళి పండుగ పోయిన తర్వాత జోగి రమేష్ అరెస్టు అంటూ ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతుంది. అయితే ఇదంతా ప్రచారమేనా లేక ఇందులో నిజమెంతుందో అన్నది చూడాల్సి ఉంది. అయితే జనార్దన్ రావు ఇచ్చిన వివరాలు చెప్పిన విషయాలను కూడా జోగి రమేష్తో చెక్ చేసుకునేందుకు ఆయనకు పోలీసులు అదుపులోకి తీసుకుంటారు అని అంటున్నారు. ఇంకోసారి అతి ఉత్సాహమే బుమ్రం అవుతుంది. కల్తీ మద్యం విషయంలో వైసీపీ ఇప్పుడు కక్కలేక మింగలేక అన్నట్టుగా పరిస్థితి తెచ్చుకుందా అన్న చర్చ సాగుతుంది. ఎందుకంటే తమ పార్టీకి చెందిన కీలక నేత మీదనే ఆరోపణలు రావడం, వాటి నుంచి ఎలా బయటపడాలో కూడా అర్థం కాక వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే జోగి రమేష్ మీడియా ముందుకు వచ్చి చేస్తున్న హడావుడి మూలంగా వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అన్నది కూడా చర్చలుగా ఉందంట. చూడాలి మరి ఏం జరుగుతుందో.